దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, రాజుల 2వ గ్రంథము. అందరు తీయండిమా. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం. అందరూ దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోతాం, ఆలస్యం చేయకుండా. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 38, 39, 40, 41. ఎన్ని వచనాలు? 4 వచనాల్లో ఒక సందర్భం ఉన్నది. ఇది బైబిల్ చదవగలిగిన వారందరూ దయచేసి నేను చదువుతున్నా, బైబిల్ తీయండి, అందరము కలిసి చదువుదాం. ఏమండి? పేజీ నంబర్ చదువుతున్నాడు ఎవరు? పేజీ నంబర్ తీయగానే 300, పాత నిబంధన 310. అందరూ కలిసి ఏకస్వరంతో చదువుదాం. ఆర్ యు రెడీ? ఎస్ అనండి. ఆర్ యు రెడీ? అవును. ఆర్ యు రెడీ? ఓకే, థ్యాంక్ యూ. ప్రారంభిద్దాం. 38. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. చదవండి గట్టిగా. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమందు కూర్చుని ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు తోరువట్ట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి పూరకుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దానిని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పెను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. పరిశుద్ధుడైన తండ్రి, దేవుల ప్రభువా, ఈ యొక్క మాటలు మరి చదవబడి ఉండగా ఈ మాటల్లో ఉన్నటువంటి భావము, అర్థము, జీవము నీ యొక్క ప్రభువా లేఖన ఆత్మస్వరము విన్నట్లుగా మా మనోనేత్రాలు, మా ఆత్మచెవులు తెరవచ్చేయండి. సాక్ష్యములు చెప్పిన బిడ్డలను దీవించండి. నీ వాక్కు కొరకు ఎదురు చూస్తున్నాం, మాట్లాడి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, ఇక్కడ మనందరము ఒక సందర్భం చదువుగా వింటివి. మరి ఆ దినాల్లో బాగా వినండి, ఒక 10-15 minutes లో క్లోజ్ అయిపోయింది మన మెసేజ్. ఓకే, ఆ దినాల్లో అది ఏ ప్రాంతం అంటే గిల్గాలు. అంతేకమ్మా, గిల్గాలు అనేటువంటి ప్రాంతము క్షామముతో ఉన్నది. క్షామము అంటే ఏంటి, క్షేమము అంటే ఏంటి తెలుసుకుంటే క్షామం అంటే అర్థమైపోయింది. క్షేమము అంటే ఏంటి? ఏమో ఇంగ్లీష్ లో సేఫ్. ఇంగ్లీష్ క్షేమము అంటే మంచిగా ఉండటం. నా బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములు నా వెంట వచ్చినట్టు. క్షేమం అంటే మంచిగా, సేఫ్ గా బాగున్నా, మంచిగా అన్ని బాగున్నవి, ఏ ఇబ్బంది, ఏ కలత లేదని చెప్పుకోవచ్చు. క్షామము అంటే ఏమా
మాటలో చెప్పాలంటే కరువే. క్షామం అంటే ఏంది? కరువులో ఉండటం. అంటే కరువు అంటే కొరత. ఆహారపు కరువు, ధనం కరువు, వస్త్రాల కరువు, అన్ని కొరతగానే ఉండటం, దీన్ని కరువు అంటారు. ఆ దినాల్లో కూడా కరువు వచ్చింది, ఆహారపు కరువు వచ్చేది, క్షామము కలిగిన దేశం. అయితే ఆ దినాల్లో క్షామం వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు దైవజనుడు ఆ ప్రాంతంలో లేడు. ఎక్కడ లేడు? గిల్గాలులో లేడు. దైవజనుడు గిల్గాలులో లేకపోవటాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన షునేమురాలున్నాడే గొర్రె షునేము పట్టణానికి వెళ్ళాడు. అక్కడ స్వార్థకు వెళ్ళాడు. అక్కడ కొంతమంది బలహీనులుగా ఉంటే, మృతి పొందితే అక్కడికి వెళ్ళి వారిని పరామర్శించి ప్రార్థన చేసి గర్భము లేనటువంటి ఒక వ్యక్తికి గర్భము తెచ్చినట్లుగా ప్రార్థన చేసి ఒక బిడ్డ కొరకు ప్రయాసపడి ఆయన ఎంతగానో ప్రార్థన చేస్తే దేవుడు ఆ గర్భం తెచ్చి అక్కడ పెట్టిస్తే ఆ షునేములో చాలా ఒక అద్భుత కార్యం జరిగింది. ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో నుండి ఎక్కడికి వచ్చాడంటే దైవజనుడు గిల్గాలులోకి వచ్చాడు. గిల్గాలులోకి వచ్చినప్పుడు అక్కడంతా కూడా ఆహారం లేక కొరతగా, కరువుగా, ఇబ్బందిగా ఉంటే దైవజనుడికి వచ్చి చెప్పినప్పుడు దైవజనుడు అన్నాడు, అబ్బాయి ప్రవక్తల శిష్యులు ఉన్నారు. దైవజనుడి పేరేంటో తెలుసా? ఎలీషా. ఎవరండి? ఎలీషా అనేటువంటి ఆయన ఒక ప్రవక్త. తనకు కొంతమంది శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు కూడా శిష్యులు ఉన్నారు. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది చెప్పండి? 12 మంది యేసు ప్రభు శిష్యులు ఉన్నారు. ఆ దినాల్లో ఆయన కూడా కొంతమంది శిష్యులు ఉన్నారు. దైవజనుడు వచ్చి చూసి పరిస్థితి గమనించి అంత కరువుతో, ఆకలితో, ఇబ్బందితో ఉంటే దైవజనుడు వచ్చి ఒక మాట చెప్పాడు, అబ్బాయి శిష్యులారా ఇటు రండి, మీరు ఆ పొయ్యి ముట్టిచ్చారు కదా, పెద్ద కొండ పెట్టి ఆహారమును సిద్ధపరచండి, దేవుడు మనకు ఆహారం ఇవ్వబోతున్నాడని ఆయన వచ్చి ఆ కరువు కాలంలో వారికి ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. సిద్ధం చేస్తున్న సమయంలో దైవజనుడు వచ్చి ఏం చెప్పాడో మనం ఇక్కడ చదువుకుంటాం. ఏమని అన్నాడంటే 38 అన్నాడు, గిల్గాలునకు తిరిగి రాగా ఆదేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివారిని పిలిచి పెద్ద కొండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. చాలు. ఏమన్నాడు? బాయ్ వచ్చి మనకి ఆహారాన్ని సిద్ధపరచండి, కూర వంట అని చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళన్నీ రెడీ చేసి పొయ్యి ముట్టించారు. పెద్ద కుండను తీసుకొచ్చి పెట్టారు. అది ఎందుకంటే ఆ సంఘముతో కూడింది కాబట్టి శిష్యులు అందరు పెద్ద వంట కాబట్టి పెద్దగా వంటతో తయారు చేసి పెద్ద కుండ పెట్టి రెడీ చేస్తున్నారు. అంతా ఆ దినాల్లో పిండి వంటకము గోధుమ పిండితో రొట్టెలు ఎక్కువ తింటుండే ఆ దినాలు. అది రెడీ చేసిన తర్వాత కూర వంటకం పెద్ద కూర చేయాలని చెప్పాడు. రెడీ చేస్తున్నప్పుడు ఇక శిష్యులు కొంతమంది అంట ఆకుకూర కోసము అక్కడ పొలంలోకి వెళ్ళి ఆ ఆకుకూర తీసుకుని తరుపుకుంటూ అక్కడ కొన్ని తీగలు తెప్పుకుని ఆకుకూరకి వంటకానికి రెడీ చేశాడు. శిష్యుల్లో ఒకడు ఏం చేశాడంటే అక్కడ వెర్రి ద్రాక్ష తీగలు, ఏ ద్రాక్ష అవి చాలా చేదుగా, వెర్రి ద్రాక్ష తీగలు కొన్ని తెప్పి దాని గుణం ఎరుక ఏం చేశాడంటే ఈ కూర మంచి కూరలు తీసుకొచ్చి, ఆకులు తీసుకొచ్చి కూరాకులు దాంట్లో వేసి బాగా కర్రీ చేసేసి బాగా వండిన తర్వాత శిష్యులందరూ భోజనానికి కూర్చున్నారు. విందు జరుగుతుండగా భోజనానికి కూర్చుని అందరికి వడ్డిస్తూ చిన్న ప్రార్థన చేసుకుందామని ఎట్లా అనుకున్న సమయంలో వెంటనే పెద్ద కేకేస్తున్నాడు ఒక ఆయన. ఎవరు చెప్పండి? దైవజనుడా, కుండలో విషమున్నది, కుండలో విషమున్నది దైవజనుడా అని ఆహారం తిందాం అనుకునేలేకి కూరంతా ఏమైపోయింది? చేదైపోయింది. ఆహారం తినడానికి అవకాశము, తింటే చచ్చిపోతారు జనాలు, జబ్బులు పడతారు, చనిపోతారు. వెంటనే దైవజనుడు వాడు పిలిచిన మాట మీరు చదవండి, ఆ మాట చదవండి. ఆ పరిస్థితిని చూస్తే ఎన్నో వచ్చిన తెలుసా?
40 వచ్చిన 2వ లైన్లో ఉన్నది ఏమన్నాడు? లేకపోతే తినుటకు, ఇక్కడ 40లో ఉన్నది, తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, అంటే వడ్డించేసారు, రుచి కూడా చూసేసారు, వడ్డించి తినడానికి రుచి చూసారట. అంట చూస్తే అవకాశం లేదు. అప్పుడు వెంటనే దైవజనుడు పిలుస్తున్నాడు, దైవజనుడా కొండలో విషయముందని కేకలు వేసి దానిని తినక మానేరు. అయ్యా, పెట్టినటువంటి ఆహారం ఏమన్నది? విషమన్నది అని కేకలు వేసి అరుస్తూ ఉండేలోకి దైవజనుడు లేచి నిలబడి, ఆగండి, ఎవ్వరు కూడా ఈ వంటకం ఆహారము తన చేతి కట్టి దాంట్లో ఏమన్నదంటే విషము అన్నాడు. ఏమన్నాడమ్మా? విషము. అప్పుడు ఏం చేయాలంటే అసలే కరువు, తప్పలాడుతున్నాడు ఆటలతో. ఇప్పుడు ఇదంతా పడేయాలి కదా, వేస్తే కదా. ఏం చేస్తాను చెప్పండి? చాలాసార్లు ఒక సందర్భం నాకు కూడా గుర్తుకొస్తుంది. ఇది వరకు మనం ఇప్పుడు దొరకట్లేదు నాటుకోళ్ళు, అంత భారం కోళ్ళు ఇప్పుడు ఈ లైవ్ ఉంటుంది కదా. కానీ అప్పుడు కాస్త 45 ఏళ్ళ నాటుకోళ్ళు వస్తున్నాయి. అప్పుడు ఏదైనా చుట్టాలు వచ్చినా కానీ వెంటనే కోడి కోసి, అట్లనే ఒకసారి కోడిని తీసుకొచ్చి ఆ కోడిని కోసి, వాళ్ళైతే బాగా డ్రెస్సింగ్ చేస్తారు కదా, మనం చేయలేదు. మా బ్రదర్ ఏం చేసేదంటే చక్కగా కోడిని కాల్చి చేసి కోడిని డ్రెస్సింగ్ చేసి తీసి మొత్తం దాన్ని చేశారు. కానీ దాంట్లో ఏముంటుందంటే చేదు ఉంటుంది కదా, చెత్త కొంచెమే. ఆ చేదు తీయకుండా వేసేసాడు, అందరూ రెడీ అయిపోయాడు. చేదు కొంచెమే తినకుండా వేసాడు. ఇలా వంటకం బాగుంది, వండాడు, కానీ ఒక్కళ్ళు కూడా తినటానికి అవకాశం బాగుండేది. కానీ ఏమైందంటే ఆ చేదు తీని కారణాన్ని బట్టి కూరంతా కూడా చేదైంది. ఇక అది మళ్ళీ ఉప్పు తక్కువ అయితే ఉప్పు వేసుకోవచ్చు, ఉప్పు ఎక్కువ అయితే కాస్త నీళ్లు, కొంతమంది పోతారుగా మార్పు, నిమ్మకాయ పెట్టడము, చింతపండు పోయి పెట్టండి, ఏదో చేస్తారు. ఈ అవకాశం లేదు. చేదైతే ఏం చేస్తారు? ఏం చేయడానికి ఆ కూరంతా తీసుకుని వేస్తూ పడేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమైంది? విషయం తెలియలేదు. అప్పుడు నిజంగా దైవజనుడు, అభిషేక్తుడు, దేవుని చేత ఏర్పాటు చేసి పిలువబడి దేవుడు మరి అభిషేకించిన దైవజనుడు అక్కడ ఉన్నాడు కాబట్టి, చెప్పాడు కాబట్టి, ఆగండి, ఎవరు తినొద్దు, దేవునికి అసాధ్యమైంది ఇది ఏమైనా. కూర మొత్తం మీరు కూడా ఎప్పుడన్నా ఉప్పు కారాలు ఎక్కువైతే ఏం చేయండి, పాట పాడండి. ఏమైనా చేయగలవు, కూర మొత్తం మాడిపోయినా కానీ అనపక్కటి. ఆయన కూర మార్చగలడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, బాయ్ కాస్త పిండి తీసుకురండి, ఒక పాత్ర తీసుకొచ్చి పిండి తీసుకురండి అంటే దైవజనుడి దగ్గరికి ఏం తీసుకొచ్చారంటే అప్పుడు రొట్టెలు చేస్తున్నారు కదా, గోధుమ పిండి ఉండగా తీసుకొచ్చి దైవజనుడికి ఇస్తే దైవజనుడు ప్రార్థన చేసి ఆ పిండి ఆ కూరలో వేశాడు. దేవునికి స్తోత్ర. ఆ పిండి కూరలో వేసి దైవజనుడు ప్రార్థన చేసి ఆమేన్ అన్న తర్వాత, ఇప్పుడు వడ్డించండి, ఇప్పుడు రుచి చూడండి అన్నాడు. ఆ చేదు విషయాన్ని విషయంలో వడ్డిస్తుంటే మనం సందేహపడతాం, మా విషయంలో ఉన్నది కొండ దైవజనుడు విషయం ఉన్నది అన్నాడు, ఇప్పుడు వడ్డించమంటే నిజంగా వాళ్ళు ధైర్యాన్ని కనుక్కోవచ్చు. కానీ ఇక్కడ బైబిల్లో ఉన్నది ఆ కింద లైను, విషమైన కూర, తినలేని కూర, చేదైన కూర. దైవజనుడు ప్రార్థన చేస్తే ఏం జరిగిందో ఒకసారి చూడండి. 41 పిండి కొంత తెమ్మనే దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, దైవజనుడు ప్రార్థన చేస్తే ఆ పిండి తీసుకొచ్చి కొద్దిసి ప్రార్థన చేస్తే ఆ విషయము విరిగి మంచి ఆహారంగా మరలా అందరికి వడ్డించగా ఏ జబ్బు కూరలో లేకుండా పోయింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో ఎంత శక్తి ఉందంటే దేవుని బిడ్డలారా, దైవజనుడు ప్రార్థన చేస్తే విషం కూడా ఏమైపోయిందయ్యా? విరిగిపోయింది. ఇప్పుడు అందరూ మంచిగా తిని జబ్బు లేదు, కుండలో ఏం లేదంట,
ఆహారంలో పరిశుద్ధపరచబడి. ఇప్పుడు నేను చెబుతున్నాను, దీని యొక్క విధానం వినండి. ఇప్పుడు కుండలో ఏమన్నది? విషం ఉన్నది. కుండ అంటే ఏంటంటే 31వ కీర్తనలో మీకు చదివితే అందరు త్వరగా 31వ కీర్తన 12వ వచ్చిన భాగము 12వ వచ్చిన భాగం చదవండి. మరణమై స్మరణకు రాకున్న వాడి వలె మరువబడితిని, ఓటి కుండ బట్టి వాడినైతిని. ఏనంట అది? మీరు వినండి. భక్తుడు అన్నాడు, ప్రభా నేను మరణమయ్యి స్మరణకు జ్ఞాపకమునకు రాని వాడి వలె ఉన్నాను, ఓటి కుండ వంటి వాడనున్నాను. అందుకని ఒక ఆయన పాట రాసేది మధ్య, ఓటి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, ఓటి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, నింపుమా అంచుల వరకు, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు, నీకింపుగా మార్చబడుటకు, ఓటి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, నింపుమా అంచుల వరకు, నీకింపుగా మార్చబడుటకు. హల్లెలూయా. ఇప్పుడు కొండ అంటే ఎవరండి? ఓటి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను, రాతి కుండను నేను ఖాళీ అయి ఉన్నాను. ఇప్పుడు ఎవరండి కొండ అంటే? ఎవరు కొండ అంటే? ఎవరంటే మనమే. కొండ నువ్వు నేనే. కొన్ని కొండలు దేవుడు రకరకాలైన కొండలు, కొన్ని ఏమో బాణాలుగా చేసాడు, కొన్ని ఏమో పూజాలుగా చేసాడు. మట్టి ఆయన కొమ్మరి మనం కొండలుగా చేసాడు. మనందరం కొండలు. ఏ కొండలు అంటే అన్నాడు, నేను ఓటి కొండ వంటి వాడినైతేని. ఇంకొక ఆయన అన్నాడు, నేను రాతి కొండను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, రాతి కొండ, ఓటి కొండ, కొండలో విషం ఉన్నది. ప్రియులారా, కొండలో విషం ఉండటం ద్వారా విషం ఏం చేస్తే మనిషిని చంపివేసింది, మనిషికి హాని చేసింది. కొండలో విషం ఉండకూడదు, పవిత్రమైన ఆహారమే ఉండాలి. దేవునికి స్తోత్రం. విషము మనిషిని చంపితే, విషము పోవాలంటే కొండలో విషము ఉన్నదని చెప్పినప్పుడు దైవజనుడు వేశాడంటే, కొండలో విషం మారిపోవటానికి కొండలో ఏం వేశాడంటే పిండి వేశాడు. కొండలో విషము. ఇక్కడ బైబిల్ చదువుతుంది, నీవు నేను కూడా మనం ఓటి కొండ బట్టి వాడమే. ఈ కొండలో ఏమున్నదంటే విషం అనగా పాపము మనలోనికి వచ్చింది. బైబిల్ చదువుతున్నది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమంటలేదు. మనలోనికి ఏముందంటే పాపం అనే విషయము ప్రతి మనిషిలో ఉన్నది. ఏ భేదము లేకపోతే మనది దావీదు అంటాడు 51వ కీర్తనలు అంటాడు, నేను పాపములో పుట్టాను, పాపములోనే పెరిగాను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది అని 51వ కీర్తనలో 2-3 వచనాలు అంటాడు. అంటే మనం అందరం ఎవరమే పాపము. ఈ పాపంలో ఉన్నటువంటి మనము, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కొండలో పాపము తొలగిపోకపోతే మనము మరణిస్తాము. ఈ భేదము లేదు. పాపం వల్ల వచ్చి జీతము మరణమే. కాబట్టి ఈ విషయము మనలో నుండి తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకములోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని దూత వచ్చి చెబుతుంది, మరియా భయపడకు దయాప్రాప్తురాలా, ఇదిగో నీ గర్భమందు పరిశుద్ధులైన దేవుడు పుట్టబడుతున్నాడు, ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని విడిపించును. అంటే ఈ కొండలో విషయం బయటికి వెళ్ళిపోవాలంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మనలోనికి రావాలా. హల్లెలూయా. అవును, జక్కయ్య ఇంట్లోనికి యేసయ్య వెళ్ళిన వెంటనే ఆ జక్కయ్య ఇంట్లో ఉన్న విషము, పాపం ఏమైపోయిందంటే బయటికి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్ర. ఇలా పిండి దేనికి సాదృశ్యం అంటే కొండ అంటే నీవు నేను, మనందరము కొండలమే. ప్రియులారా, విషం అంటే దేనికి సాదృశ్యము? పాపమునకు సాదృశ్యము.
పిండి దేనికి సాదృశ్యం అంటే రక్షణ. ఇంకోటి ఏంటంటే పిండి ప్రభు అయిన యేసు క్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నది. అందుకనే గోధుమ గింజ పడి చస్తే అది పలుచకట్టు. గోధుమ పిండితో మనం ఏం తింటున్నాం చెప్పండి? ఏం చేస్తాం? ప్రతి నెల రొట్టెను రసమును తీసుకు శరీరం, ఆయన శరీరము గోధుమ రొట్టె. అందుకని నా శరీరము తిని నా రక్తం తాగువాడు నిత్య జీవము, ఎక్కడికి చనిపోవడు, మరణములో నుండి జీవములోనికి దాటుతాం. అంటే కొండలో ఉన్నటువంటి పిండి ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు కొండలోనికి వస్తే విషమంతా విరిగిపోయింది. హల్లెలూయా. పాపమంతా బయటకు వెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకని యేసు ప్రభువు ఆ పిండిలాగా మనలోనికి వస్తే పాపి పరిశుద్ధుడుగా మార్చబడతాడు. హల్లెలూయా. పాపమంతా కూడా క్షమించబడింది. యేసు ప్రభువు నందు మనకి ఏ శిక్ష లేదు. అందుకని అన్నాడు రోమా పత్రిక 8:1 అంటాడు, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల ఏ శిక్ష వారికి లేదు 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 లేదు. హల్లెలూయా. ఇలాగా ఈ కుండలమైన మనలో ఏమన్నదంటే విషము. ఈ విషము పోవాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మనలోనికి పిండి వలె మనలోనికి పడవేయబడితే ఆయన వస్తే ఇక ఏ జబ్బు నీలయమో చెప్పండి కనపడదు. అనేకులకు ఆహారంగా మనం ఉంటాము. దేవునికి స్తోత్ర. మనం అనేకులకి ఏమవ్వాలన్నది దేవుని పిల్లలంగా మనం అనేకులకు ఉపయోగపడాలి. కానీ విషంతో కూడిన ఆహారము ఎవరికైనా పనికొచ్చిందా? ఎవరికి పనికిరాదా? మనకి వేస్ట్ పడేయటమే. అయితే నీవు నేను అందరికి ఉపయోగపడాలా? నీవు అనేక మంది చేత ఉపయోగపడేటువంటి పాత్రగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. దైవజనుడు ప్రియులారా ప్రార్థన చేసినప్పుడు కొండలో ఉన్న విషయం ఏమైపోయింది? తిరిగి ఏ జబ్బు లేకుండా వచ్చింది. ఈ రోజు ఈ పాపం అనేటువంటి కొండల్లో మనలో ఉన్నటువంటి ఆ విషయం బయటకు పోవాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మనలోనికి రావాలి. ఆయన ఇచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ పాపం పోతే మనం పరిశుద్ధులంగా అన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే. అప్పటి వరకు ఆయన ఏమన్నా పాపి అయిన మనిషి, జక్కకి పేరేం తెలుసా? పాపి అయిన మనుషుడు, పాపి అయిన మనిషి. కానీ యేసయ్య వచ్చాడు, వెంటనే అతను ఏమైపోయిందంటే పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. దేవుడికి స్తోత్ర. ప్రియులారా, పాపము చాలా డేంజర్. పాపం ద్వారా చాలా నష్టాలు ఉన్నాయి. ఈ పాపం మనలో నుండి బయటికి వెళ్ళాలంటే యేసయ్య మనలో పిండి వలె యేసయ్య మనలోకి వస్తే మనం చాలా వాల్యుబుల్ పర్సన్ గా ఉంటాం, ఇష్టమైన వ్యక్తులుగా మారుతాం, ఉన్నతమైన ఔన్నత్యం కలిగిన వ్యక్తులుగా ఉంటాం. మనం దేవుడు గొప్పగా విలువగా. యేసు ప్రభు లేనంత కాలం గాడిదని రాళ్ళతో కొట్టారు. యేసు ప్రభు ఎక్కనంత కాలం గాడిదని ఏం చేశారు? ఈ గాడిద అని వచ్చింది. ఎవరైనా ఇష్టపడతారా శబ్దానికి? ఏమా అందరు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు గాడిద మీదకి వచ్చాడు, గాడిద మీదే కాదు బట్టలు, గాడిద కింద కూడా బట్టలు కదమ్మా. గాడిద మీదే కాదు బట్టలు పరిచింది, గాడిద కాళ్ళ కింద కూడా మంచి వస్త్రాలు. దాన్ని ఏమంటారంటే వస్త్రము అన్నాడు. ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు సేవకులకు కానీ దేవుడి పిల్లలు మంచి కృప పొందుకుని దేవుడికి రక్షించబడిన వ్యక్తులకి ఏం వేస్తారంటే కార్పెట్, రెడ్ కార్పెట్, గ్రీన్ కార్పెట్ వేసి అసలు కార్పెట్ కింద పూలు కూడా చల్లుతున్నారు. దేవుడికి స్తోత్ర. మన ఒక దైవజనుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఆయన కారు దిగి బయట పెట్టాడు. అటుపక్క కొంతమంది విశ్వాసులు కొంతమంది ఉండి పూలు తీసుకుని దైవజనుడి మీద అలా చల్లుతున్నాడు. పూలతో బాటేసాడు. పూల మీద నడుచుకుంటా స్టేజ్ మీదకి వాక్యం చెప్పాడు. హల్లెలూయా. ఎక్కడిది ఆధిక్యత అంటే దేవుడు అతను లోనికి వచ్చాడు. గాడిద మీద యేసయ్య ఎక్కాడు. గాడిద జీవితము దేవుడు మార్చివేశాడు. హల్లెలూయా. మన జీవితంలో కూడా పాపంలో ఉన్నంత కాలం విలువ లేకుండా, పనికి రాకుండా, ఉపయోగకరంగా మనుషులు చాచా అన్నటువంటిది. కానీ యేసయ్య దగ్గరికి వస్తే, ఆయన పిండి మనలోనికి వస్తే, విషం విరిగిపోతే ఇది అనేకులకు ప్రయోజనకరంగా ఘనతకెక్కింది. దేవునికి స్తోత్రం. ఇలా అందుకని యేసయ్య మన ఇళ్లలో, మన హృదయాల్లో, మనలో ఉంటే ఆ గాడిదికి కనిపించినట్లుగా, కొండలో విషయం విరిగి అనేకులకు ఉపయోగపడినట్లుగా మనం కూడా అలాగ ఉపయోగపడలాగుంటాం. కాబట్టి పాపం అనే దాన్ని మనలోనికి లేకుండా ప్రభు యేసుక్రీస్తు మనలోనికి ఆహ్వానించి పాపం నుండి దూరం వచ్చబడి దేవునికి ఉపయోగపడే పాత్రలాగా ఉన్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. తలలు వచ్చండి, అందరూ కూడా తల వచ్చి కళ్ళు వేస్తున్నట్లయితే ప్రార్థన. ప్రేమ స్వరూపుడా దయగల ప్రభువా, మీ నామమున స్తోత్రములు, వందనాలు. కృతజ్ఞతలు. ఇంతవరకు నీ వాక్యం ద్వారా నాతో అందరితో మాట్లాడే వందనాలు యేసయ్యా. అయ్యా, మాలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు, అయ్యా, ఈ సత్యాలు మేము గ్రహించిన వారు పుణ్యనగా మాకు మా జీవితాలకు సాగు అవును నాయన. ఈ పాపపు కొండలో అయ్యా విషం అనే పాపం లేకుండా, అయ్యా ఆ విషం అనే పాపం లేకుండా ఫిట్ అయినటువంటి మీలో మమ్మల్ని చేర్చుకుని, అయ్యా మాలో ఉన్న విషయాన్ని బయటికి తీసి ఈ ఆహారం అనేక మందికి ఉపయోగంగా మేము బతుకున్నట్లుగా కృపదయ చేతండి ప్రార్థన చేసుకున్నాం. మరి సహోదరు పింకి వాక్యం ఎంతో ప్రార్థన చేసింది. అందరూ కూడా ప్రార్థనలోకి భవించండి.